నమస్కారం అండి. నా పేరు సత్యబాబు అండి. ధవళేశ్వరం, కొత్తపేట. అది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నమస్కారం అండి. మాకు టిట్కో హౌస్ వచ్చిందండి మా అమ్మగారి పేరు మీద. మాకు ఇల్లు ఏమీ లేవు. మేము దగ్గర 24 సంవత్సరాలు బట్టి సర్దింట్లోనే ఉంటున్నామండి. మా అమ్మగారి పేరునే వైఎస్ శేఖర్ రెడ్డి గారు స్థలం ఇచ్చారండి. అప్పుడు ఇచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అవి టిట్కో హౌస్లు కింద కట్టారు. మాకు పట్టా కూడా వచ్చిందండి అమ్మ పేరుని. పట్టా వచ్చిన తర్వాత ఇదే పట్టా అండి. ఈ పట్టా వచ్చిన తర్వాత అండి, ఈలోగా మాకు దురదృష్టం కొద్దిగా ప్రభుత్వం మారిపోయిందండి. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత లాక్డౌన్ వచ్చిందండి. లాక్డౌన్ వచ్చిన తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత అమ్మ కాలం చేసింది. అమ్మ కాలం చేసిన కాడి నుంచి దగ్గర 3 సంవత్సరాలండి మున్సిపల్ ఆఫీస్ అంట, ఈ మన సచివాలయంకి తిరిగామండి. తిరిగితే సచివాలయంలో దగ్గరగా 2 సంవత్సరాలు తిప్పిండి కూడానే మీకు అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి మా ఇల్లు మాకు రాకుండా చేశారండి. మరి కళ్యాణ్ గారు జెండా పెట్టుకుని తిరిగినందుకో, లేదంటే మన టీడీపీ జెండా పెట్టుకుని తిరిగినందుకో ఫోటోలు చూసో మొత్తం మీద మాకు అన్యాయం చేశారండి. ఆ ఇల్లు మాకు ఇవ్వకుండా ఆఫ్ చేసి అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటే ఇప్పుడు వచ్చి ఇవ్వలేదండి. ఇంకా దీంట్లోనే ఉంటున్నాము. మేము ఇది ఇలాగ చేస్తున్నారు ఏంటని చెప్పేసి మేము గట్టిగా అడిగినా సరే మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. తర్వాత నాకు వచ్చినవి ఉన్నాయండి పేపర్స్, ఇది పట్టా అండి. తర్వాత మా బెదరు నాకు నా పేరుని రాయమని ఇచ్చిన పేపర్ అండి ఇది. ఇవన్నీ కలెక్ట్ చేసి పేపర్లు అన్నీ పెట్టినా సరే మాకు ఏం రానవ్వలేదండి. ఇదిగోండి డీడీ, 500 డీడీ అండి. తర్వాత ఇది కరెంటు బిల్లు మీటర్ కూడా కట్టామండి. ఇవి అయిన తర్వాత ఇవన్నీ పట్టుకెళ్ళినా ఏమీ మాకు నా పేరు మీద రాయక ఇంకా పక్క వాళ్ళని అడిగితే అండి సమర్థించే కలెక్టర్ ఆఫీస్ స్పందనలో పెట్టమన్నారు. స్పందనలో పెట్టాను. తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కూడా లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఈ కలెక్టర్ ఆఫీస్లో కూడా లెటర్ ఇచ్చిన తర్వాత ఇది కూడా ఎక్కడైతే ఆగిందో అక్కడికి వెళ్ళి ఆగిందండి. తర్వాత కమిషనర్ గారికి కూడా ఇచ్చామండి. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చామండి. తర్వాత ఎంపీ భర్త గారికి కూడా ఇచ్చామండి. నేను ఒక కంప్లైంట్ ఇస్తే ఆయన ఒక పేపర్ రిలీజ్ చేసి ఇచ్చారు. ఇది అట్టుకుని మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఎక్కడైతే ఆగిందో వాళ్ళ దగ్గరే ఇది కూడా ఆగిపోయింది. అయినా సరే మాకేం ఫలితం జరగలేదండి. ఇప్పుడు మన పార్టీ వచ్చింది కాబట్టి దయచేసి మా ఇల్లు మాకు ఇప్పిస్తారని. 3 ఆడపిల్లలతో ఉన్నామండి. మా మిస్సెస్ కూలి పని చేసుకుంటుంది, హౌస్లో పని చేసుకుంటారు. నేను డ్రైవర్గా చేస్తున్నానండి. ఇప్పటికైనా మన పార్టీ వచ్చింది కాబట్టి నాకు ఇల్లు ఇప్పిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. ఈ వీడియో ప్రభుత్వానికి మన అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.